హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ అందరికీ బెర్మా ట్రయాంగిల్ గురించి తెలిసే ఉంటుంది. అండ్ ఈ మధ్యన వైరల్ అయిన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. అండ్ ఈ రెండింటిని కలిపి ఒక క్రీపియస్ట్ స్టోరీని అయితే తయారు చేశాము. యాక్చువల్లీ నేను ఇంకా డీటెయిల్స్ చెప్పి స్టోరీని అయితే ల్యాక్ చేయాలని అనుకోవటం లేదు. సో నేను ముందే స్టోరీ చెప్పాలని డిసైడ్ అయ్యా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ క్రీపియస్ట్ స్టోరీ, చాప్టర్ 1, ద గేట్ వే. అది 1924. అప్పటికింకా బెర్మా ట్రయాంగిల్ని ఎవరూ కనిపెట్టలేదు. సో ఆ రీజన్కి దగ్గరగా ఒక ఐలాండ్ ఉండేది అండ్ అందులో కొంతమంది నివసించేవారు. ఆ ఐలాండ్లో ఎథన్ అండ్ ఎరిక్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు. అండ్ అందులో ఎథన్ ఎప్పుడు సముద్రం పైకి వెళ్ళి ఫిషింగ్ చేసి ఫుడ్ని తీసుకొచ్చేవాడు. సో అలా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ మాయా అండ్ లిటిల్ బ్రదర్ ఎరిక్ అండ్ ఎథన్ తమ జీవితాన్ని గడిపేవారు. అండ్ వాళ్ళ ఫాదర్ ఎథన్కి 4 years ఉన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతయ్య కూడా అదే ఐలాండ్లో ఉండేవారు. అండ్ వాళ్ళ తాతయ్య దగ్గర ఒక రేడియో ఉండేది. ఎప్పుడు ఎథన్ అండ్ ఎరిక్ దానిలో పాటలు వింటూ ఉండేవారు. సో వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండే డేస్ అవి. ఎథన్ రోజులాగా ఫిషింగ్ చేయడానికి తన బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు. కాకపోతే ఎథన్కి రోజు వెళ్లే పరిధిలో ఏమీ ఫుడ్ దొరకదు. అంత దూరం వెళ్ళిన ఎథన్ మళ్ళీ వెనక్కి వట్టి చేతులతో తిరిగి రావాలని అనుకోలేదు. సో ఎథన్ వాళ్ళ తాతయ్య పెట్టిన పరిధి దాటి ఫిషింగ్ చేయాలని అనుకుంటాడు. దాటి ఫిషింగ్ చేయడానికి వెళ్తాడు కూడా. అలా వెళ్ళిన ఎథన్ మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. వాళ్ళ కుటుంబం అండ్ ఐలాండ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎథన్ని వెతికారు. ఎంతసేపటికి దొరకలేదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఎథన్ ఇంకా తిరిగి రాలేదు. కానీ ప్రతిరోజు ఎరిక్ తన అన్న కోసం ఆ సముద్రం చూస్తూ ఉండేవాడు. తన అన్న మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడేమో అని. సో ఎరిక్ ప్రతిరోజు పని పూర్తయ్యాక తన అన్న కోసం కొంచెం సేపు ఎదురు చూసి రాత్రి అయ్యాక తన తాతయ్య రేడియోలో పాటలు వింటూ ఉండేవాడు. అలా ప్రతిరోజు చేసేవాడు. అలా ఒక రోజు తన పని మొత్తం పూర్తి చేసుకుని కొంచెం సమయాన్ని వాళ్ళ అన్నయ్యకిచ్చి తర్వాత ఇంటికి వస్తాడు. రేడియోని ఆన్ చేసి పాటలు విందాం అనుకుంటాడు. అలా స్టేషన్ మారుస్తూ ఉండగా ఒక పర్టికులర్ స్టేషన్లో ఒక వింతైన స్ట్రేంజ్గా ఒక వాయిస్, బట్ అంత క్లారిటీగా వినిపించడం లేదు. ఆ రోజు ఎరిక్ అంతగా పట్టించుకోలేదు. బట్ ప్రతిరోజు అదే సమయానికి ఆ పర్టికులర్ స్టేషన్లో అలా ఒక స్ట్రేంజ్ సిగ్నల్ వచ్చేది. అదేంటో మనోడికి అస్సలు అర్థమయ్యేది కాదు. అలా ఒక రోజు ఎరిక్ రేడియో తీసుకుని సముద్ర తీరాన్న కూర్చొని విందామనుకుంటాడు. సో అలా రేడియో తీసుకుని వెళ్ళి సముద్ర తీరాన్న కూర్చొని మళ్ళీ పాటలు వింటున్నాడు. బట్ మళ్ళీ ఆ స్టేషన్ దగ్గరికి వస్తాడు. ఆ స్టేషన్ని పెట్టగానే ఒక స్ట్రేంజ్ వాయిస్ ఈసారి చాలా అంటే చాలా క్లారిటీగా వినబడుతుంది. అదేంటి అంటే ఎరిక్, కెన్ యూ హియర్ మీ అని. ఎరిక్ చాలా భయానికి గురవుతాడు. ఎందుకంటే ఆ వాయిస్ ఎవరిదో కాదు, తన అన్న అయిన ఎథన్ది కాబట్టి. మళ్ళీ ఆ వాయిస్ ఎరిక్కి వినబడలేదు. ఈ విషయాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాడు. బట్ వాళ్ళెవరూ కూడా నమ్మరు. కానీ ఎరిక్ తన ప్రయత్నాన్ని ఆపలేదు. అలా ప్రతిరోజు ఆ రేడియోని అలానే వింటూ ఉండేవాడు. బట్ మళ్ళీ అటువంటి వాయిస్ వినబడలేదు. సరే అని అది తన భ్రమ అయ్యి ఉండొచ్చు అని ఆ విషయాన్ని అంతగా సీరియస్గా తీసుకోడు. బట్ అలా ఒక రోజు సముద్ర తీరాన కూర్చుని తన అన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక పెద్ద కార్గో షిప్ అటువైపుగా వెళ్ళడం చూస్తాడు. దానిని అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఎరిక్ అలా చూస్తూ ఉండగానే ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ షిప్ మాయమైపోతుంది. ఎరిక్ చాలా భయపడతాడు. వెంటనే తన ఊరు వాళ్ళతో చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయిస్తాడు. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగా వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే నిజంగానే ఒక కార్గో షిప్ వెళ్ళింది అని, ఒక పర్టికులర్ టైంలో దాని సిగ్నల్ కట్ అయ్యింది అని. సో ఫైనల్గా నిజంగానే ఆ షిప్ మాయమైపోయిందని తెలుసుకుంటారు. వెంటనే ఆ ప్లేస్కి దగ్గరగా ఒక రేడియో స్టేషన్ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఆ సిగ్నల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. బట్ వాళ్ళకి ఎటువంటి సిగ్నల్ అందలేదు. సో ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పేసి ఒక ఆఫీసర్, అతని పేరు మాథ్యూ డిసైడ్ అవుతాడు తన ఒక్కడే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏం ఉందో తెలుసుకోవాలి అని. అలాగే ఒక షిప్ తీసుకుని ఒంటరిగా వెళ్తాడు. బట్ కొంచెం సేపటికి డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళు ఒక షిప్ వెనక్కి రావడం చూస్తారు. సో మీకు తెలుసు ఆ షిప్ ఎవరిదో కాదు, మాథ్యూదే అని. వెంటనే మిగతా ఆఫీసర్స్ అందరూ వెళ్ళి చూస్తారు. బట్ వాళ్ళకి షిప్లో ఎటువంటి డ్యామేజ్ కనబడలేదు. కానీ ఆ షిప్కి ఉన్న ప్రతి అర్థం మీద ఇలా రాసి ఉంటుంది, ద డోర్ ఈజ్ ఓపెన్డ్. ఇదంతా చూసి ఆఫీసర్స్ అందరూ షాక్కి గురవుతారు. అండ్ మాథ్యూ ఆ షిప్లో కనిపించలేదు. బట్ ఆఫీసర్కి తెలుస్తుంది మాథ్యూ తనతో పాటు ఒక వాకీ టాకీని తీసుకువెళ్ళాడని. వెంటనే మాథ్యూని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి ఏమీ దొరకదు. అలా ప్రతిరోజు ఏదో ఒక ఆధారం కోసం వెతుకుతూ ఉండేవారు. బట్ వాళ్ళకి ఎలాంటి సిగ్నల్ రావటం లేదు. అండ్ ఒకరోజు ఆఫీసర్స్ అందరూ మాథ్యూ వాకీ టాకీని ట్రేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక వాయిస్ వినబడుతుంది. ఆ వాయిస్ మాథ్యూది. అండ్ దెన్ ఏమంటున్నాడు అంటే ఇది సముద్రం కాదు, ఒక ప్రపంచం అని చాలా భయంగా అంటాడు. అది విన్న ఆఫీసర్స్ అందరూ అలర్ట్ అవుతారు.
అండ్ మళ్ళీ ఎటువంటి సిగ్నల్ మాథ్యూ నుంచి రాలేదు. ఒక పక్క నుంచి ఎరిక్ తన అన్న కోసం ఎదురు చూస్తూ సాయంత్రం రేడియో స్టేషన్ని మారుస్తూ ఉండేవాడు. అలా ఎరిక్ ఒక రోజు సముద్ర తీరాన కూర్చుని తన అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎరిక్ దూరంగా ఒక వింతైన క్రియేచర్ని సముద్రంలో నుండి బయటకు రావడం గమనిస్తాడు. అది ఆల్మోస్ట్ మనిషి ఆకారాన్ని ధరించి ఉంటుంది. ఇప్పటి వరకు ఎరిక్ అలాంటి ఆకారంతో దేన్ని చూడలేదు. వెంటనే భయంతో తన ఐలాండ్లోకి పారిపోతాడు. అండ్ హోల్డ్ యువర్ బ్రెత్. ఓకే గాయ్స్, యాక్చువల్లీ నేను ఈ స్టోరీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం అనుకున్నా. సో ఇది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ అలాగే ఈ పార్ట్ 1 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై, టేక్ కేర్.